ఇప్పుడు చెప్పండి. 3 monthsకి వచ్చేసి మెడిసిన్స్ ఇస్తున్నాం సార్. ఇతని ఆర్థిక పరిస్థితి కూడా బాగలేకపోవడం వల్ల ఇతనికి ఒక 3 monthsకి సంబంధించేసి మెడిసిన్స్ ఇస్తున్నాం. అవి వచ్చేసి ఒక 4,000 రూపీస్ కాస్ట్. ప్లస్ అలాగే అతనికి కొంత ఏదైనా ఫుడ్ ఇలాంటి వాటికి ఫ్రూట్స్ వాటికి వచ్చేసి ఒక 2,000 రూపీస్ మనం ఇస్తాం. అదే మన ఇంతకు ముందు కూడా ఇతనికి మనం కొంత హెల్ప్ అనేటటువంటి చేస్తాం. అలాగే భవిష్యత్తులో కూడా మనం కొంతమంది దాతల ద్వారా అయినా సరే అతనికి కొంత ఆర్థిక సాయం చేయాలని. అదే తప్పకుండా వారున్న పరిస్థితుల్లో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే బాగా ఇబ్బందిగా ఉన్నారు. ఓకే. ఇంకో చిన్న వీడియో మానవతా మిత్రులకి విన్నపం. మానవతా సంస్థ ద్వారా ఈ సంవత్సరం 1000 మంది సభ్యులు చేరారు. ఈ చేరిన సభ్యుల యొక్క సభ్యత్వంతో సేవా కార్యక్రమాలు ఎక్కువ పెంచుకుంటూ పోతున్నాం. అందులో భాగంగా ఈరోజు బుజ్జి అనే కుర్రోడు పెరాలసిస్తో బాధపడుతున్నానని తెలిసి గతంలో కూడా కొంత ఆర్థిక సహకారాన్ని అందించాం. మరలా మన దృష్టికి రావడం, వెంటనే అతని యొక్క ఆరోగ్య పరిస్థితి విషయాలు తెలుసుకొని మందులు ఒక 3,000 రూపాయల మందులు, ఆయనకి ఇంటికి జరిగే దానికోసం ఒక 2,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే సంస్థను తీసుకొస్తే అలాంటి వాళ్ళకి ఆర్థిక సహకారం అందించేందుకు మానవ సంస్థ సిద్ధంగా ఉంది తెలియజేయడానికి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే అవి మన దృష్టికి రావాలి, వస్తేనే మనం సంస్థ ద్వారా వాళ్ళకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి ఎవరైనా సరే సంస్థకు తెలియజేయండి. తెలియజేసిన ఇలా వాళ్ళకి మనం తగిన సహకారం అందించి మన యొక్క టౌన్లో అలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళని మనం తయారు చేద్దాం. థ్యాంక్ యూ.